తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సాంప్రదాయబద్ధంగా గణనాథుని పూజలు ప్రతి ఇంటా జరిగే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం SRK ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కళాశాల సృజన వాటికలో మట్టి గణపతులను తయారు చేసి స్టాఫ్ కు విద్యార్థులు అందించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు SV రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ M గజపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ విద్యార్థులు ఆధ్యాత్మిక భావనతో మట్టి గణపతి ప్రతిమలు అందించడం అభినందనీయమని అన్నారు. సృజన వాటిక తరతరాల సంప్రదాయాలకు పురాతన విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్న ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ BHEEN లక్ష్మి సీతారామరాజు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాకేత్ పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించిన మట్టి గణనాథులు చక్కని రూపంతో గణనాథుడు కడు కమనీయంగా మనోహరంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెడ్స్, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ CH దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో విజయవాడలో సీతారామరాజు గారి టీం రాబోయే వినాయక చవితి సందర్భంగా మట్టితో విగ్రహాలు చేయడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా సీతారామరాజు గారి టీంని మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మట్టి విగ్రహం చేయటం వల్ల వాతావరణ కాలుష్యము, జల కాలుష్యం ఇవన్నీ నివారించబడతాయి. అంతేకాకుండా మట్టితో పూజించడం వల్ల భక్తిభావం కూడా పెరుగుతుంది. మట్టిని పూజించడం వల్ల భూమిని పూజించడం కూడా ఈ పురుషాలు ఎందుకు కలుగుతాయి. అంచేత ప్రతి ఒక్కరు మట్టితో చేసిన విగ్రహాలు. SRK ఇంజనీరింగ్ కాలేజీలో యాక్టివిటీస్ కంటే కొలువులు ఏ రకమైన యాక్టివిటీస్ అన్నా చేయడానికి SRK ముందుంటుంది. SRKలో తీసుకుంటే ముందు టెక్నాలజీ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ట్రెడిషన్ అనమాట. ట్రెడిషన్ నిమిత్తం ఇది సృజన వాటిక. ఈరోజు AICTలో కూడా IKS అనే ఉంది. దానికి భాగంగా దానికంటే ముందు అడ్వాన్స్ ఇక్కడ సృజన వాటిక కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వినాయకుడు రేపు వినాయక పూజ ఉంది కాబట్టి దానికి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి అంటే మన సీతారామరాజు గారు వాళ్ళ లక్ష్మీ మేడము మిగతా టీం అందరితో కలిసి ఇన్ని మోడల్ని కూడా బాగా ఎక్కువ ఫ్రెండ్లీగా తయారు చేశారు. ఈ రోజుని ఎడ్యుకేషన్ పాలసీలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నారు. ఎందుకంటే పొల్యూషన్ లేకుండా చేయాలి. డెవలప్మెంట్ అయితే కనపడుతున్నది. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ కానీ మీకు అదర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా జరుగుతున్నాయి. సో అది పోవాలంటే డెఫినెట్గా ఇటువంటి ముందుకు రావాలన్నమాట. దాని ఉద్దేశంగా సొసైటీకి కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో సీతారామరాజు గారు టీం అంతా కూడా చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా స్టూడెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న కుండను తయారు చేయడం చాలా కష్టం. ఈ మెటీరియల్స్ ఎంతో మెటీరియల్స్ దీన్ని ఇలాగా ఏ మాత్రం కల్తీ లేకుండా మొత్తం సాయిల్ తోనే తయారు చేయడం జరిగింది. దీంట్లో బ్లాక్ ఆర్డర్ సాయిల్ అయితేనేమి, అలాగే ఇసుక అయితేనేమి, అలా డిఫరెంట్ కాంపోజిషన్తో ఇలా తయారు చేశారు. ఈరోజు నిర్మాణం జరుగుతుంది. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ సృజన వాటిక అంటే ఇది మా కాలేజీలోనే ఉంది. అన్ని చోట్ల ఇది కరికులంలో ఉండదు. ఇది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ప్రమోట్ చేయడానికి మా కాలేజీలో స్పెషల్గా ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్ సృజన వాటిక. ఈ వినాయక చవితికి సృజన వాటిక సీతారామరాజు గారు, ఇంగ్లీష్ మేడం, ఇతర సృజన వాటికలో ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ మట్టి వినాయకుడిని చేసి మా స్టాఫ్ అందరికీ ఇద్దామని ప్రపోజల్ పెట్టడం, అది ఈరోజు తయారు చేయడం, ఈరోజు ఇవ్వటం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ పర్యావరణ హితం ఉంది. అంటే పర్యావరణం మనం కాపాడుకోవాలి. దానిలో భాగంగా మట్టి వినాయకుడిని తయారు చేసి మనం మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేయడం చాలా శ్రేయస్కరం. దాంట్లో భాగంగా ఆ సృజన వాటికలో ఉండే సీతారామరాజు మిగతా వారు అందరూ కూడా ఇది చేయడం నిజంగా అభినందనీయం. Pathway to Indian knowledge systems. As a part of it, we started preparing idols, and students, faculty, and I think especially students, they came forward and we all sat together. Right, for 3 days we worked together and we created almost around 600 idols, and the support is at the back, the management, principal sir and director sir, who started promoting this Indian knowledge system. మట్టి గణపతి, మహాగణపతి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక ప్రధానమైనటువంటి పండుగల్లో ఒకటి ఈ వినాయక చవితి. వినాయక చవితిలో ప్రకృతిని అనుసరించి ఉండేటువంటి వాళ్ళ పద్ధతులన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఏ పండుగ అయినా సరే ఆరోగ్య సూత్రాలు, సామాజిక దృక్పథము, అలాగే సెల్ఫ్కి సంబంధించిన సూత్రాలు ఇవన్నీ ఉంటాయి. అందులో ప్రధానంగా వినాయక చవితికి ఇదిగో మట్టితో వినాయకుని తయారు చేసి 21 రకాల పత్రి అంటే
మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి పత్రాలను తీసుకొచ్చి పూజించి అరోమా థెరపీ అని మధ్య కొత్తగా వింటున్నాం. అంటే అందులో ఉన్నటువంటి అరోమా ఆయిల్స్ అనేటువంటి మనం తాకటం వల్ల, మనం పీల్చడం వల్ల మనకి అనారోగ్యం తొలగుతుందని చెప్పేసి మనం చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఔషధ గుణాలతో కలిగిన మొక్కలు ఆకులు తీసుకొచ్చి పత్రాల గడిపి ఒక రకాల ఆకులు పూజించటము, మట్టి గణపతిని తయారు చేసి పూజించటము, అలాగే మదర్ టెరెసా చేసిన సేవలకు ప్రపంచ దేశాలు నీరాజనాలు పలికాయని మెడికల్ ఆఫీసర్ సునంద అన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం మదర్ టెరెసా అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి BHCలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ టెరెసా జన్మదిన వేడుకలు నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉండి మెయిన్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా లయన్స్ ఆధ్వర్యంలో దాత వెంకటేశ్వరరాజు ఆర్థిక సహకారంతో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఉండి ఎస్ఐ నజీరుల్లా వీటిని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఉండి ఎంపీడీఓ శ్రీనివాస్ విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలు పంపిణీ చేసినందుకు సంస్థ సభ్యులను అభినందించారు. సంస్థ కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ నాగబాబులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడొద్దని కోరారు. నిరుపేదలకు లయన్స్ తరపున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు, కన్నగంటి రూత్కళ, బుద్దరాజు సుబ్బరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, పూసపాటి వెంకటరాజు, కేటిన్ సత్యనారాయణ, చింతాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనాన్ని రావడం జరిగింది. అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు, మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి. మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆ రకంగా మన సైనిక శక్తి, మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందని అన్నారు. దేశ రాజకీయాల్లో శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహరావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని ఆయన సోదాహరణగా వివరించారు. కొందరు వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుణ్ణి వీసీ చేసి చూపించామని అన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా ఉన్న తెలుగు యూనివర్సిటీకి ఆనాడు పాత్రికేయ సంపాదకుడుగా, మేధావిగా, నిజాం రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన పోరాటంలో పాల్గొన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మన స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం మనం. మహిళా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ. ఆ మహిళా యూనివర్సిటీకి ఆనాడు ఘడీలకు, దొరలకు, జమీందారులకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడిన చాకలి ఐలమ్మ పేరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్ది
పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను, కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు. ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం ఆత్మగౌరవం, వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు. ఆ తర్వాత పోడు భూముల పట్టాలు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల, గిరిజనులకు ఇస్తే 10 లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు. ఈరోజు సొంత ఇంటి కళ. నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన. అతనికి ఉన్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. నేను అక్కడ నాగోబా జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు కనిపించింది. పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే. తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన, అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని, చదువుకున్నాడు, చైతన్యం ఉన్నది, ఫీల్డ్ ఎన్ఆర్ఈజిఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈరోజు ఎడమ బోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దానికి కారణం చదువు, చైతన్యం. ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా, కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా, ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా, ఈ యోగితా రాణా గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి, వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న, ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తనపై ఎన్టీవీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం. 24 గంటల్లో స్పందించకుంటే ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. కేరళ తరహాలో కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.